హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీ దొరబోతు జనసేన. ఈవిడి ఏదో రావణ్ గురించి పాపం ఈ మహిళ మాట్లాడుతుందమ్మా. తల్లి నువ్వు ఆడబిడ్డమమ్మా, నువ్వు మాట్లాడుకున్నాయంటే ఒకసారి నేను వినిపిస్తాను సోషల్ మీడియాలో. ఈ చేతగాని పవన్ కళ్యాణ్ ఒక దద్దమ్మ తన్ని ప్రశ్నిస్తుంటే సమాధానాలు ఒకసారి చూపిస్తున్నా. ఆ చేతగాని దద్దమ్మ పవన్ కళ్యాణ్ అంట. అమ్మ నీకు అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉంటే తల్లి ఆడబిడ్డ నువ్వు బయటికి రాకూడదమ్మా. అయితే కరెక్టే కాదంటలేదు. చేతకాని దద్దమ్మని చెప్పి ఒక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నువ్వు అనడం తప్పది. చేతకాని దద్దమ్మ దేనికి తల్లి? ఏం అన్యాయం చేస్తారు నీకు? ఏం అన్యాయం చేస్తారు? ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూనే ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. నీకు చేతకాని దద్దమ్మ. నువ్వు పేటీఎం బ్యాచ్లో ఒక ఆర్టిస్ట్ అనుకుంటా. ఓకే, ఇంకా నీ మాటలు ఉన్నాయి తల్లి, నీకు తగిల. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా సరే ప్రతి ఒక్కడికి న్యాయం అన్యాయం అనేది ఉంటుంది. ఇలాగ విమర్శలు చేసి మేము అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో ఉండొచ్చు మీరు, కాదంట్లా. కానీ ఇప్పుడు మీరు మాటలు బాగలేవు కదా, తప్పు తల్లి. ఆడబిడ్డ నువ్వు మళ్ళీ ఏమంటున్నావు? తాట తీస్తావా? ఓకే ఓకే ఓకే, తాట బలి తీసేస్తా తల్లి నువ్వు. అయ్యి బాబోయ్, నువ్వు తీసి తాటలో, మీ యూట్యూబర్లు తీసి తాటలో మీ పేటీఎం బ్యాచ్కి చెప్పుకోండి అమ్మ ఒకసారి, ఓకేనా? మీ పేటీఎం బ్యాచ్కి చెప్పుకోండి. అయ్యి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నిన్ను అహంకారం గట్టి దింపకపోతే నా పేరు బొజ్జా ఐశ్వర్యయే కాదు. కాకినాడ వస్తే హౌస్ అరెస్ట్ చేస్తాను. ఐశ్వర్య గారు అంట, బొజ్జా ఐశ్వర్య గారు. ఐశ్వర్య గారు అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం మాట్లాడారండి మీరు? ఓకే, మీరు ప్రజల గురించి మాట్లాడిన ముందు ప్రజలకు అన్యాయం జరుగుతుంది మాట్లాడి మీ వ్యక్తిగత విషయాలకి మీరేదో మీ వ్యవహారాలకే మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకోరు. ఓ ఐశ్వర్య గారు, మీ పేటీఎం బ్యాచ్కి చెప్పండి మీరు ఎలాగొచ్చారో, రావణ్ ఎలాగొచ్చాడో పేటీఎం బ్యాచ్కి చెప్పండి, ఓకేనా? దొరబాబు జనసేన, గోపాలపురం నియోజకవర్గం, గుర్తుపెట్టుకోండి. ఐశ్వర్య గారు, పవన్ కళ్యాణ్ అన్నీ అంత మీ దగ్గర ఏం లేదు. ఏంటి ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల కోసం చేయాలి. మీ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడతారేంటి? జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే ముందు ఐశ్వర్య గారు జాగ్రత్తగా మాట్లాడండి, ఓకేనండి? దొరబాబు జనసేన. జై హింద్, జై భారత్.